కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను అభిమానించే పార్టీ ఎల్డీఎఫ్ గెలుస్తుందని, లేదంటే మీసం తీయించుకుంటానని ఓ కార్యకర్త సవాల్ విసిరారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యూడీఎఫ్ గెలిచింది. తన పార్టీ ఓడిపోవడంతో ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే ఎల్డీఎఫ్ పార్టీ కార్యకర్త మీసం తీయించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఒకరు, మీసం తీయించుకుంటామని, గుండు కొట్టించుకుంటామని మరొకరు, చంద్రబాబు కాళ్ళ దగ్గర పడుంటామని ఇంకొందరు, ఇలా రకరకాలుగా సవాళ్లు విసిరి తొడలు కొట్టారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక అదేదో సినిమాలో అన్నట్లుగా అంతన్నాడు ఇంతన్నాడు అంతే లేకుండా పోయాడు అన్నట్టుగా ఒక్కరు కూడా పత్తా లేకుండా పోయారు. అలా సవాళ్లు విసిరిన నేతలెవరు, వారు ఏ రకంగా సవాళ్లు విసిరారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర బూట్లు తుడుస్తా, చంద్రబాబు కాళ్ళ దగ్గర పడుంటా అని ఎన్నికలకు ముందు కొడాలి నాని అన్నారు. ఓటమి అనంతరం వివరణ కోరితే స్పందించకుండా మళ్లీ జగన్ను సీఎం చేస్తానంటూ మాట్లాడుతున్నారు. నన్ను నరసరావుపేటలో టీడీపీ ఓడిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని ఎన్నికల ముందు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఓటమి అనంతరం వివరణ కోరితే తాను సవాల్ చేసిన మాట వాస్తవమే అని, అయితే రాజకీయ ప్రత్యర్థులెవరూ ఆ సవాల్ను స్వీకరించలేదని అనిల్ యాదవ్ మాట మార్చారు. చంద్రబాబు ఈ జన్మలో మళ్లీ సీఎం కాలేడు, సీఎం అయితే గుండు కొట్టించుకుంటా, పరిటాల సునీత రాప్తాడు నుంచి గెలిస్తే నా మీసం తీయించుకుంటా అని ఎన్నికల ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2 సవాళ్లు చేశారు. ఓటమి అనంతరం గుండు గురించి అడిగితే తోపుదుర్తి స్పందించకపోగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సునీత 6 నెలల్లో అమలు చేసి చూపిస్తే నేను మీసం తీయడానికి సిద్ధంగా ఉన్నా అని తోపుదుర్తి అసందర్భ ప్రేలాపనలో చేశారు. ఇలాగే చాలా మంది వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పేర్ని నాని, రోజా లాంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ ఫలితాల తర్వాత మాటను మడత పెట్టేశారు. అదేనండి, మాటను మడత పెట్టి కప్పెట్టేశారు. గతంలో 1999 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు చేతిలో ఓటమి అనంతరం రాజకీయాలన్నాక ఏవేవో మాట్లాడుతుంటామని, అవన్నీ పట్టించుకుంటారా ఏంటి అంటూ సమాధానం దాటవేశాడు. మాట తప్పం మడమ తిప్పం అంటూ డైలాగులు కొట్టే వైసీపీ నేతలకు కేరళలోని ఎల్డీఎఫ్ కార్యకర్తకున్నంత నిబద్ధత కూడా లేకపోవడం గమనార్హం.